శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఈరోజు కార్తీక మాస వైశిష్ట్యంలో 5వ ఎపిసోడ్గా అద్భుతమైనటువంటి ఈ శుక్లపక్ష చంద్రుడు, కృత్తికా నక్షత్రంలో కూడిన చంద్రుడు ఉన్నటువంటి పున్నమ కార్తీక పున్నమ. చాలా విశేషమైనటువంటి పున్నమ. ముఖ్యంగా కార్తీక పున్నమే ఒక ఆనందజనకమైనది. ఈ కార్తీక పున్నమి రోజే చంద్రుడు కళకళలాడుతూ షోడశ కళలతో ఆనందంగా సముద్రము కూడా ఉప్పొంగుతుంది. అలాగే నాగస్వరూపమైనటువంటి ఆ నాగదేవత కూడా మనలో ఉండేటువంటి నాగకుండలిని యోగం మనకు షట్చక్రాలుగా ఉంటుంది. మూలాధార, ప్రాణాధిష్ట, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలనేటువంటి ఈ యొక్క సహస్రాలమని చక్రాల్లో కూడా మనకు నాగకుండలిని యోగములా మనకు అంతర్భూతమైన శక్తి ఒకటి ఉంటుంది. అటువంటి నాగకుండలిని యోగ శక్తికి కూడా ఈ కార్తీక మాసములో మనం ధ్యాన ప్రక్రియ చేసేదానివల్ల అటువంటి ధ్యాన ప్రక్రియలో ఈ కార్తీక మాస పున్నమిలో కూడా అద్భుతమైన విధంగా చంద్రుడు కళకళలాడుతూ ఆ యొక్క సముద్రం ఏ విధంగా ఉప్పొంగుతుందో ఆ విధంగా ఈ కార్తీక మాసములో దీపజ్యోతులు వెలిగించి శివారాధన చేయడం, అలాగే జ్వాలా తోరణం, శివ కేశవ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు అద్భుతమైనటువంటి వారి పూజ కావించి ఇటువంటి జ్వాల కాంతి కిరణాల మధ్యలో స్వామికి ఆరాధనగా పూజ చేస్తే మనలో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా పోయి ఒక అంతర్భూతమైనటువంటి ఆత్మ శాంతి పరమాత్మ శక్తిగా ఓంకార ప్రణవనాదం, అకార ఉకార మకారత్రయమైనటువంటి ఓంకార ప్రణవనాద స్వరూపమైనటువంటి ఓం అన్నటువంటిది మన యొక్క నాభి మండలంలో నుంచి అటువంటి ధ్వని ధ్యాన శక్తిలో మనకి ఏర్పడడానికి ఈ పున్నమి నాటి వెన్నెల కార్తీక మాసములో చాలా గొప్పదిగా మనలో ఉండేటువంటి ఆత్మ యొక్క జ్యోతి పరంజ్యోతికి దీపం జ్యోతి పరబ్రహ్మనులుగా కార్తీక మాసములో దీపజ్యోతులు వెలిగించాలి. ముఖ్యంగా తమిళనాడులో పంచభూతాల క్షేత్రంలో ఒకటైన అరుణాచలములో అద్భుతమైనటువంటి విధంగా 14 కిలోమీటర్లు సాక్షాత్తు హిమాలయ పర్వతాల కంటే పూర్వము కూడా వెలసిన అరుణగిరి అగ్నిలింగంగా 14 కిలోమీటర్లు శివుడే ఆ ఎరుపు కాంతిలో పడుకున్నట్లుగా అటువంటి కార్తీక దీపం ఆ అరుణాచలములో వెలిగిస్తే అద్భుతమైన 7 రోజులు ఆ కాంతి దీపం ఉంటుందంటే ఆ యొక్క ఈశ్వరుడు నిర్గుణ జ్యోతి స్వరూపుడు. మహాశివరాత్రి అనేది కూడా అక్కడ ఉద్భవమైంది. బ్రహ్మ విష్ణువులు కూడా నేను గొప్ప అని కొట్లాడుకున్నప్పుడు వారి మధ్యలో ఒక అనల స్తంభము మాఘ మాసంలో ఏర్పడి ఈ దేవతలకు అందరూ మునులంతా మొనపెట్టుకుంటే విష్ణువేమో నాకు తెలియదు అన్నాడు. లోపలికి అంతర్భూభాగానికి వెళ్ళి పైనేమో ఆ యొక్క బ్రహ్మ చూసి వచ్చారని అబద్ధపు సాక్షి చెప్పిందని మొగలి పువ్వుకి లేకుండా అతనికి బ్రహ్మకు కూడా పూజ లేకుండా అటువంటి విధంగా అటువంటి బ్రహ్మ విష్ణువులు ఆ తిరిగి కూడా వారికి అనలస్తంభంగా ఏర్పడిన నిర్గుణ జ్యోతియే అగ్నిలింగంగా పంచభూతాల్లో ఆ యొక్క అరుణాచలంలో ఉందని, అటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణం చాలా విశేషం. ఈ పౌర్ణమి రోజు కొన్ని లక్షల జనం గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే కార్తీక దీపం కూడా అటువంటి విధంగా అరుణాచలంలో వెలిగిస్తారు. కాబట్టి అద్భుతమైన ఈ అన్ని నెలల్లో కూడా మనకు పౌర్ణమి విశేషాల్లో ఈ కార్తీక మాసములో కృత్తికా నక్షత్రంతో కూడిన చంద్రుడు కలిగినటువంటి శుక్లపక్ష చంద్రుడు కార్తీక పున్నమి అద్భుతమైన ఆనందపు వెలుగులిచ్చేటువంటి కార్తీక పున్నమి పుణ్యమైన రోజుగా పుణ్యతిథిగా మనము కొలుచుకొందుము. కార్తీక దీపాల ఆనంద జ్యోతుల వెలిగింతుమయ్యా ఓ పరమేశ, నీ దీప జ్యోతులే కాంతి కిరణమూలన ఆనందముగా అందించెదమయ్య
షోడశ కళ రూప ఓ చంద్రమా మనసో జాత చంద్రమా మన ప్రకాశమే చంద్రశోభితమన పున్నమి వెన్నెల రేడు శ్రీ ఆ యొక్క చంద్రుడే రే రాజు అనగా కొలిచెడి రోజే కార్తీక పున్నమి ఆనందమున పార్వతీసుల పతిత పావనమైన కైలాసనాథునికి కైమోడ్పులేనన ఆనందముగా పున్నమిలోన దీపజ్యోతులే వెలిగింతుమయ్యా ఓ భక్తులారా కదలి రండయ్యా కోటి దీపోత్సవమే కార్తీక దీప పౌర్ణమిలోన ముక్కోటి దేవతలకు ఆనందముగా హృదయ జ్యోతులే వెలిగింతుమన స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. జ్వాలా తోరణంబున శ్రీ పార్వతీ పరమేశ్వరులను సేవిస్తాం. ఓం తత్సత్. సమస్త లోకా శుభమంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.